ఇప్పుడు మనం నిలబడి ఉన్నది మిడ్ మానేర్ డ్యామ్. ఇప్పుడు ఈ లిఫ్ట్లు మనం చూసినాయి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద లిఫ్ట్, 139 మెగావాట్ల పవర్ తోని నడిచే ఒక్కొక్క మోటార్. దాని కొరకే మనం 400 kV సబ్ స్టేషన్లు అండర్ గ్రౌండ్ లోనే నిర్మాణం చేసుకున్నాం, జిఐఎస్ సబ్ స్టేషన్లు అని చెప్పి ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి భూమిలోనే ఏర్పాటు చేసినాం. దాదాపు 100 మీటర్ల లోపల మనం అక్కడి నుంచి వచ్చిన నీళ్లు మిడ్ మానేరుకు వస్తాయి. మనకు కనబడతా ఉంది, ఇది కట్ట, ఇది మిడ్ మానేరు పరిస్థితి. ఉండాల్సి ఉండే నీళ్లు చుక్క నీళ్లు కూడా లేవు, ఎండిపోయి కనబడతా ఉంది. ఇక్కడికి మనం కన్నెపల్లి దగ్గర ఏదైతే మనం చూసినామో ఇవాళ నీళ్లు కనబడుతున్నాయో మనకు, ఆ పంపులు ఆన్ చేస్తే మనం ఒకటి మనం మాట్లాడుకున్నట్టు ముందు అన్నారం, తర్వాత సొందిల్ల, ఆ తర్వాత ఎల్లంపల్లి, ఆ తర్వాత వచ్చే పంపులు నందిమేడారం, గాయత్రి పంపులు, వాటన్నిటి ద్వారా వస్తూ ఇది నిండాలి. ఇగో ఈ లోయన్ మానేరు నుంచి మనకు వస్తాయి. ఇప్పుడు మనకు వచ్చే నీళ్ళు ఇగో మన కాలువ చూద్దాం. ఇగో ఇది ఈ గేట్ లేపితే మనకు వచ్చే నీళ్లు కాకతీయ కెనాల్. ఇది చక్కగా తీసుకుపోదాం. ఇది హుజూరాబాద్ నుంచి, వరంగల్ నుంచి వస్తుంది, మైలవరం రిజర్వాయర్కి వస్తుంది. ముందు ఆన్లైన్ రిజర్వాయర్ ఇది మైలవరం చెరువు. ఈ చెరువులో నుంచి వెళ్ళి ఇళ్ళకి వచ్చి మళ్ళీ బయటికి వెళ్తాయి. ఇగో ఇట్లా వస్తాయి. ఈ నుంచి బయనవాగు, మన కొడకండ్ల కాడున్న బయనవాగు ప్రాజెక్టులకు వచ్చి దీంట్లో నుంచి వెళ్ళి ఈడ గేట్ తీస్తే ఈ నుంచి వెళ్ళి మనకు వస్తాయి. మన వెలిశాల మీద నుంచి వెళ్ళి చక్కగా ప్రగతి నగర్ దగ్గరికి వచ్చి ఇక్కడ 70 dBm అవుతుంది. ప్రగతి నగర్ దగ్గర కింది పోయింది. తిరుమలగిరి ప్రగతి నగర్ దగ్గర ఇది పైకి తీసుకురా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కూడా ఒక కుట్ర. వాస్తవానికి ఇక్కడ నుంచి మనకి ఇంకా 80 కిలోమీటర్ల పైన రావాలి, కానీ ఇక్కడనే ఎండ్ చేసి దీని మీద మూసిలో పడేసేసి దీన్ని ఈ కాలును డిస్ట్రిబ్యూటర్ మెయిన్ అని చేశారు. మెయిన్ కెనాల్గా చేయాల్సింది డిస్ట్రిబ్యూటర్ మెయిన్ అని చెప్పి ఇక్కడనే కుట్ర చేశారు మన మీద. తుంగతుర్తి సూర్యాపేటల మీద సైజ్ తగ్గించుకుంటూ వచ్చారు. చక్కగా ఇది ఖమ్మం బైపాస్, తర్వాత ఇది విజయవాడ రోడ్డు, ఆ తర్వాత ఇగో ఇది రావిచెరు పోతుంది. ఇగో ఇక్కడ చెట్ల ముకుందాపురం, చిన్న సీతారాం దగ్గర ఎండ్ అవుతుంది. ఇది మన వైపు వచ్చే కాలువ, మనకు నీళ్ళు వచ్చేది ఇట్లా. ఇక్కడ కన్నెపల్లి దగ్గర నుంచి ఇక్కడికి దాదాపు 350-380 కిలోమీటర్లు. అక్కడి నుంచి ఇక్కడికి నీళ్ళు వచ్చినాయి. మళ్ళీ మిడ్ మానేరుకి వెళ్ళండి. మిడ్ మానేరు నుంచి ఇటు పైకి పోయేది సిద్దిపేట వైపు. ఇది ఇక్కడ అన్నపూర్ణ ప్రాజెక్టు, ఈడెత్తిపోస్తారు. ఇది ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఈడ ఎత్తి రంగనాయక సాగర్లో పోసుకుంటారు. రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్, ఇది మల్లన్న సాగర్లో పోస్తారు. మల్లన్న సాగర్ నుంచి ఒక కాలువ మనకు వస్తుంది బస్వాపూరు, ఇదేమో కొండపోచమ్మ. ఇది హైయెస్ట్ ప్లేస్ తెలంగాణలో, 630 మీటర్ల ఎత్తుంటుంది. ఇది 630 మీటర్ల ఎత్తు మీద ఉన్న రిజర్వాయర్. ఇది గోదావరి నుంచి కన్నెపల్లి దగ్గర 100 అయితే ఇది 630 మీటర్ల ఎత్తు మీద ఉంటుంది. అంటే 530 మీటర్ల ఎత్తు నీళ్లు లేపుకొని తీసుకొచ్చినాం మనం ఇక్కడికి. ఇది మన బస్వాపూర్, ఇది గంధమల్ల, ఇది బస్వాపూర్. ఇవి ఇక్కడికి తీసుకొస్తాం నీళ్లు. సరే, ఈ కాలువల ద్వారా మిగతాయి ఇక్కడ ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకి ఇక్కడి నుంచి వస్తాయి నీళ్లు.